నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హసా టీవీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర హైవేలపై ఒక చర్చ అనేది మొదలైంది. అంటే రాష్ట్ర హైవేలను అభివృద్ధిపరిచి రాష్ట్ర హైవేలపై ఈ టోల్ ఫీజు వసూలు చేయాలనేటువంటి ఒక ప్రచారం ప్రభుత్వం ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఏ రాష్ట్ర రహదారులు రద్దీగా ఉన్నాయో అనేటువంటిది లిస్టు తయారు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్టేట్ హైవేల వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ రాష్ట్ర రహదారులపై మీకు మంచి పరిజ్ఞానం కూడా అందుతుంది. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రహదారుల జాబితా గురించి వీడియోలో వివరిస్తాను. రాష్ట్రం మొత్తం మీద ఈ స్టేట్ హైవేలు వచ్చేసి 14,722 కిలోమీటర్లు ఉన్నాయి. అంటే 9,148 మైళ్ళు దూరం. తర్వాత ఈ రాష్ట్ర రహదారులను కలిగి ఉంది మన ఏపీ. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో 29% మాత్రం ఈ స్టేట్ హైవేలు ఉన్నాయి. కొత్త రాష్ట్ర రహదారులను ఇటీవల జోడించబడ్డాయి. వాటి మౌలిక వసతులు, సదుపాయాలు, కనెక్టివిటీని మెరుగుపరచడానికి రాష్ట్ర రహదారులకు కొత్త నెంబరింగు మరియు వాటి యొక్క మైలేజ్ని కూడా తెలియజేయడం అయితే తెలియంది రాష్ట్ర ప్రభుత్వం. వీటిల్లో ముందుగా చూస్తే నేషనల్ హైవే 167 AG ఇది గుంటూరు, పల్నాడు జిల్లాలను కలుపుతుంది. సత్తెనపల్లి నుంచి ఈ యొక్క పిడుగురాళ్ళ వరకు ఉన్నటువంటి ఇది రాష్ట్ర హైవే ఇది. తర్వాత స్టేట్ హైవే అంటే రాష్ట్ర రహదారి స్టేట్ హైవే 30 ఇది అనంతపురం జిల్లాలో ఉంది. ఇది అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా బుగ్గ వరకు ఈ స్టేట్ హైవే 30. తర్వాత అలాగే స్టేట్ హైవే 34 ఇది కూడా కడప, అనంతపురం జిల్లాలను కలిపేది. అంటే కదిరి నుంచి రాయచోటి మీదుగా రాజంపేట వరకు ఉన్నటువంటి ఈ స్టేట్ హైవే ఇది 34. అట్లానే స్టేట్ హైవే 60 ఇది అనంతపురం, కడప జిల్లాలను కలుపుతుంది. కదిరి నుంచి పులివెందుల మీదుగా జమ్మలమడ వరకు ఉంటుంది ఈ స్టేట్ హైవే. తర్వాత స్టేట్ హైవే 61 ఇది అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నుంచి బెంగళూరు, హిందూపురం మధ్య ఉన్నటువంటి ఈ హైవే ఇది. అట్లానే స్టేట్ హైవే 36 ఇది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అయితే కలుపుతుంది. అంటే పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రాపురం, రాజాం, చిలకలపాలెం, శ్రీకాకుళం వరకు ఈ స్టేట్ హైవే ఈ 36 అనేది ఉంది. తర్వాత స్టేట్ హైవే 37 ఇది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలుపుతుంది. పార్వతీపురం మరియు పీటఘట్టం, పాలకొండ, శ్రీకాకుళం, కళింగపట్నం మధ్య ఈ స్టేట్ హైవే 37 ఉంది. అట్లనే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో కలిపేటువంటి స్టేట్ హైవే 38 ఇది భీమునిపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, దేవీపట్నం వీటి మధ్య ఉంది ఈ హైవే. తర్వాత స్టేట్ హైవే 39 ఇది విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం, శృంగవరపుకోట, అరకు మధ్య ఉంది. అట్లానే స్టేట్ హైవే 40 ఇది తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిచ్చవోలు, సామలకోట వారి మధ్య ఉంది. అలాగే స్టేట్ హైవే 41 ఇది తూర్పుగోదావరి జిల్లాలో చిత్తూరు దగ్గర జంక్షన్ నుంచి మొదలై రంపచోడవరం, రాజమహేంద్రవరం వరకు ఉంటుంది. తర్వాత స్టేట్ హైవే 42 ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుంది. తెలంగాణ సరిహద్దు నుంచి ఉంటుంది. ఇది జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, తాడేపల్లిగూడెం, పిప్పర, అత్తిలి, మార్టేరు, పాలకొల్లు వరకు ఈ స్టేట్ హైవే 42 ఉంటుంది. అట్లానే స్టేట్ హైవే 43 వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో స్టేట్ హైవే 42 జంక్షన్ నుంచి చింతలపూడి, విజయరాయి, ఏలూరు మధ్య అయితే ఉంటుంది. అలాగే స్టేట్ హైవే 44 వచ్చేసి జంగారెడ్డిగూడెం వద్ద ఇది స్టేట్ హైవే 42 జంక్షన్ వద్ద మొదలై కమరపుకోట, తడికలపూడి, ఏలూరు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అట్లనే స్టేట్ హైవే 45 ఇది గుంటూరు, ప్రకాశం జిల్లాలను అయితే కలుపుతుంది. పిడుగురాళ్ళ దగ్గర స్టేట్ హైవే 2 జంక్షన్ నుంచి మొదలై చిలకలూరిపేట, నరసరావుపేట, చీరాల ఓడరేవు వరకు అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ హైవే 48 ఇది గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు, పొన్నూరు, బాపట్ల మధ్య ఉంటుంది. తర్వాత స్టేట్ హైవే 50 ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. కర్ణాటక సరిహద్దు నుంచి మదనపల్లి వరకు వ్యాపించి ఉంటుంది. తర్వాత స్టేట్ హైవే 53
ఇది కర్నూలు ప్రకాశం జిల్లాలను కలుపుతుంది. నంద్యాల, గిద్దలూరు, బేస్తవారిపేట, ఒంగోలు ఇది ప్రజెంట్ 2 రోడ్ల రహదారిగా ఉంది. దీన్ని కూడా 4 రోడ్ల రహదారిగా మార్చేందుకు ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ స్టేట్ హైవే 53 అట్లానే స్టేట్ హైవే 57 ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. మైపాడు, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం వరకు ఇది ఉంది. తర్వాత స్టేట్ హైవే 58 ఇది కడప, నెల్లూరు జిల్లాలను కలుపుతుంది. గూడూరు, రాజంపేట మధ్య ఉంది. అట్లానే స్టేట్ హైవే 63 కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను అయితే కలుపుతుంది. గుడివాడ, మదనపల్లి, భీమవరం మధ్య ఉంటుంది ఈ రోడ్డు. తర్వాత స్టేట్ హైవే 89 ఇది గుంటూరు జిల్లాలో ఉంది. మాచర్ల, వినుకొండ మధ్య అయితే ఉంటుంది. అట్లానే స్టేట్ హైవే 102 అంటే 102 స్టేట్ హైవే ఇది తూర్పుగోదావరి జిల్లా ద్వారంపూడి వద్ద స్టేట్ హైవే 40 జంక్షన్ నుంచి మొదలై మండపేట, రామచంద్రాపురం వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ హైవే వచ్చేసి రామచంద్రాపురం నుంచి ద్రాక్షారామం, ఇంజరం, యానాం వరకు అయితే వ్యాపించి ఉంటుంది. అలాగే స్టేట్ హైవే 104 ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. అమలాపురం వద్ద ఇది మొదలయ్యి రాజమహేంద్రవరం, బొబ్బర్లంక, ఆత్రేయపురం, రావులపాలెం, మదనపల్లె, కొత్తపేట, ముక్కామల, అంబాజీపేట, బండారులంక, నేషనల్ హైవే 216 వరకు జంక్షన్ వరకు ఇది వ్యాపించి ఉంటుంది. అట్లాగే స్టేట్ హైవే 172 ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. ఇది రాజమహేంద్రవరం నుంచి చిన్నకొండపూడి వరకు ఉంటుంది. అట్లానే స్టేట్ హైవే 178 ఇది ఎన్టీఆర్ జిల్లాలో తిరుపూరు, గంపలగూడెం, రాజవరం వరకు అయితే వ్యాపించి ఉంటుంది. తర్వాత స్టేట్ హైవే 240 ఇది యనమదల, శోభనాపురం వద్ద అయితే ఇది ఈ రహదారి ఉంటుంది. అట్లనే స్టేట్ హైవే 294 ఇది కోనసీమ జిల్లా అమలాపురం, బెండమూరులంక, ఓడలరేవు వరకు ఇది వ్యాపించి ఉంటుంది. ఈ రాష్ట్రాల వారీగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ హైవేలు ఈ 29 కూడా రోడ్డు భవనాల శాఖ ఆధీనంలో ఉన్నాయి. వీటిని రాష్ట్ర రహదారులుగా మార్చి డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషను వీటిని గుర్తించి ప్రజెంట్ ఇవి 2 రోడ్లుగా అంటే డబుల్ లైన్ రోడ్డు, 4 లైన్ 2 లైన్ కాదు డబుల్ లైన్ రోడ్డు, దీన్ని 4 లైన్ రోడ్డుగా మార్చి వీటి మీద టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి నామమాత్రంగా అంటే 5, 10, 20 రూపాయల లోపు టోల్ ఫీజు వసూలు చేసి పిఓపి పద్ధతిలో వీటిని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అది ఫ్రెండ్స్ రాష్ట్ర రహదారులు స్టేట్ హైవేల గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.